దేవుని బిడ్లారా, దేవుని కాపుదల భద్రత నిత్యము మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదివి ధ్యానించుకుందాం. దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అందరి ఎదుట దేవుడు మోషేకు యెహోషువకు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడో మనం దాన్ని ఈ దినం నేర్చుకుందాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూసారా, దేవుడు యెహోషువతో ఇట్లా నేను అని చెప్తున్నాడు. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందునని. మొదటి అధ్యాయంలో చెప్పాడు, మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉందునని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు 3వ అధ్యాయంలో కూడా అదే మాట్లాడుతున్నాడు. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని. మరి దేవుడు మోషేకు తోడై ఉన్నాడు, యెహోషువకు తోడై ఉన్నాడు, నీకు కూడా తోడై ఉన్నాడు. భయపడకు, దిగులు పడకు, ఆందోళన పడకు. దేవుడు నాకు తోడు లేడు అని అనుకోకు. నమ్ము, విశ్వాసం కలిగి దేవుని మీద ఉండు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. యేసుక్రీస్తు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు మీద నీవు విశ్వాసం నమ్మకం కలిగి ఉంటున్నప్పుడు ఖచ్చితంగా వాగ్దానాన్ని పొందుకుంటావు. ఎందుకంటే ఈ 66 పుస్తకాలలో అనేకమైన వాగ్దానాలతో కూడిన వాక్కులు దేవుడు మన కొరకు రాయించాడు. పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు రాయించాడు. కాబట్టి మొట్టమొదటిది, నేను మోషేకు తోడైనట్లు నీకు తోడైందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు. చూసారా, ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు అంటున్నాడు. అంటే వాళ్ళు తెలుసుకున్నట్లు. మరి వాళ్ళు ఎలాంటి వాళ్ళు? మోషేను భయంకరంగా దుఃఖపెట్టారు, బాధ పెట్టారు, హింసించారు, గాయపరిచారు, రాళ్ళతో కూడా కొట్టడానికి వెళ్ళారు. కానీ వాళ్ళందరూ ఎదుట అని చెప్తున్నాడు. రెండవది, ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదని అంటున్నాడు. చూసారా, వారిని చూసి భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ధైర్యంగా ఉండు. కాబట్టి నేను వారికి ఏమైనంటే తోడై ఉన్నాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి నీవు కూడా ఎక్కడైతే వర్క్ చేస్తున్నావో, ఎక్కడైతే పని చేస్తున్నావో, మరి అక్కడ నీకు అనేకమైన శత్రువులు ఉండొచ్చు, దూషించేవారు, హింసించేవారు ఉండొచ్చు. పొలం పనులు, నువ్వు పొలం పని చేసే కాడ నీ ఈ పక్క ఆ పక్కతో విరోధులు నీకు అనేకులు ఉండొచ్చు. అది ఏదేమైనా భయపడిన అవసరం లేదు. దేవుడు మాట్లాడుతున్న వాగ్దానము. కాబట్టి ఆ వాగ్దానాన్ని పొందుకుంటే కంపల్సరీ దేవుడు వారిని శత్రువులను మిత్రులుగా చేస్తాడు. చెప్తున్నాడు, నేడే అంటే ఇప్పుడే వారి కన్నుల ఎదుట, అంటే వారు చూస్తుండగా దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే వారు చూస్తుండగానే అని చెప్తున్నాడు. అంటే ఎంత అద్భుతమో చూడు. వారు చూస్తుండగానే అని చెప్పి నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను, గొప్ప చేయ మొదలు పెట్టేదను. ఎంత అద్భుతమైన దేవుడో చూడు. కాబట్టి ఆయన చెప్పాడు అంటే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. దేవుడు ఎప్పుడైతే సెలవిచ్చాడో అది కంపల్సరీ ఏంటంటే దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి నీవు ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ఆయన ప్రార్థన చేయడం, ఆయన మీద ఆధారపడడం. ఆయన వైపు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొస్తాడు. నిన్ను గొప్ప చేసే దేవుడు ఎవరు అంటే ఆయనే, యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే నిన్ను గొప్ప చేస్తాడు. కాబట్టి నువ్వు ఆయన మీద ఆధారపడవలసిన అవసరం ఎంతైనా ఉంది.
మరొక వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. ఎంత అద్భుతమో చూడు. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక, యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించెను. దేశమంతటా వ్యాపించెను. అద్భుతమైన మాటలు. మరి దేవుడు నీకు కూడా తోడై ఉన్నాడు. అది ఎప్పుడు కూడా నీవు మరిచిపోకూడదు. దేవుడు నీకు కూడా తోడై ఉన్నాడు. ఒక యెహోషువకే తోడు కాదు, ఒక మోషేకే కాదు, నీకు కూడా దేవుడు తోడై ఉన్నాడు. ఎప్పుడు ఈ వాగ్దానాన్ని నమ్మినప్పుడు, ఈ వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా దాన్ని విని గ్రహించినప్పుడు కంపల్సరీ నువ్వు చెప్పగలవు, ఎస్, దేవుడు మోషేకు కాదు, యెహోషువ కాదు, నాకు కూడా తోడై ఉన్నాడని నువ్వు ఖచ్చితంగా చెప్పగలవు. రెండోది కూడా అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక ఎప్పుడైతే దేవుడు తోడై ఉంటాడో కంపల్సరీ ఏమవుతుందంటే మన పేరు దేశమంతటా ఏమవుతుంది, అతని కీర్తి దేశమంతటా వ్యాపింపజేసెను. ఎంత అద్భుతమైన మడుచుడు. దేవుడు ఎప్పుడైతే తోడుంటాడో దేశమంతటా నీ పేరు వ్యాపింపజేస్తాడు. ఆయన ఏదైనా చేయగలడు. మరి ఆయన చేయాలంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. నీ పాపాన్ని ఒప్పుకోవాలి. ఆయన రక్తం ద్వారా కడుగుమని ఆయన సన్నిధిలో కూర్చోవాలి, గోజాడాలి. అయ్యా, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉందేమో చూడుము, నన్ను క్షమించు, నిత్య మార్గంలో నడిపించు ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతావో దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే నిన్ను నడిపిస్తాడు. ఆయన గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటానని యెహోషువకు వాగ్దానం చేశావు. ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడే వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను అని వాగ్దానం ఇచ్చావు. అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు యెహోషువకు తోడై ఉన్నారు గనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపింపజేసిన మహాదేవుడు. అందుకు మీకు వందనాలు. మాకు కూడా తోడై ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు. మమ్మల్ని కూడా తండ్రి గొప్ప చేసి మా యొక్క తండ్రి ప్రభ మీ యొక్క ఆశీర్వాదం సమృద్ధిగా మాకు అనుగ్రహించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొందినాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించును గాక. ఆమెన్.